10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు క్యారియర్ గైడెన్స్ సెమినార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి టైంలో ఒక నిపుణులను తీసుకొచ్చి దాంట్లో అన్నీ కూడా భాగస్వామ్యం చేసి వారు మాతో మాట్లాడి వాళ్ళకి సలహాలు సూచనలు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలతోటి స్టూడెంట్స్ మంచి లైఫ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. నేను కూడా స్టూడెంట్స్కి సూచన ఇస్తుంది ఏంటంటే మనం గోల్ మీద ఫోకస్ పెట్టాలి. ఉట్టి గోలే పెట్టుకుంటే కాదు, గోల్ గురించి బాగా ఇంట్రెస్ట్గా పనిచేయాలి, కష్టపడాలి, ఒక డిసిప్లిన్గా ఉండాలి. సక్సెస్ అనేది ఎవరికి కూడా ఒక రోజులో రాదు. సక్సెస్ అనేది టైం పడుతుంది. 7 సంవత్సరాలు మినిమం కష్టపడితేనే, మినిమం బాగా చదువుకుంటేనే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. దేశంలో ఈ రంగం ఆ రంగం తక్కువ కాదు. ఈరోజు చాలా ప్లాట్ఫారమ్స్ ఉంది. ఏది మనం ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కావాలి, దాని గురించే తెలుసుకోవాలి. ఆ దారిలోనే వెళ్తేనే మనకు రిజల్ట్స్ వస్తుంది. మళ్ళీ కూడా ఇంకో విషయం కూడా చెప్పాలంటే ప్రతికి ఎంటర్టైన్మెంట్లో ఉన్న ఇంట్రెస్ట్, హ్యాపీనెస్ వేరే దాని మీద ఉండదు. ఎంత రుచి ఉంటుందో, ఏదైతే బాగా ఆనందిస్తామో అదే ఎక్కువ నష్టం ఇస్తుందని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా గడపాలంటే జీవితం అవుతుంది. కాబట్టి బాగా డిసిప్లిన్గా ఫోకస్డ్ పెద్దది ఆలోచించండి. పెద్దది చేరే వారికి నిరంతరం ప్రక్రియలాగా దాన్ని కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఈ రీల్స్ అనేసి యూట్యూబ్స్ అనేది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది దానికి కూడా టైం కేటాయించాలని ఒక ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యారియర్ గ్రోత్ అమ్మ సొసైటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే అమ్మనైనా సక్సెస్ అవుతాడు, అమ్మనైనాతో పాటు సొసైటీ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఆదర్శంగా కావాలంటే ఫోకస్డ్గా ఉండాలి. దాని మీద కష్టపడితే సక్సెస్ అవుతుంది. ఫోకస్ అయిన వాళ్ళకే రిజల్ట్స్ మంచిగా వస్తాయి. సమస్యలు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడతారు. కానీ నిజంగా స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలి, స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో కూడా బద్రీనాథ్ యాదవ్ గారు నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా తీసుకెళ్లాలని. ఇందాకనే ఒక స్టూడెంట్ చెప్పారు, వారి తల్లిదండ్రులు వారికి ఒకటి డాక్టర్ కావాలని ఉంటే వారు వేరేదో చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి స్టూడెంటే కాదు, పేరెంట్స్ కూడా ఒక మీటింగ్ చాలా చాలా అవసరం అనిపిస్తుంది. చాలా చోట్ల మనకు ఏమనిపిస్తుంది అంటే పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అలా అయితే వాళ్ళు సక్సెస్ కాదు. కాబట్టి సక్సెస్ కావాలంటే వీళ్ళతో పాటు ఏ విధంగా అయితే స్కూల్స్, కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ కానీ యాన్యువల్ డే వస్తారో ఆ రోజు ఇలాంటి విషయాలు కూడా మాట్లాడేటట్టు ఏమైనా ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవాలని కూడా వాళ్ళని కోరుతూ, మనకు చాలా మందికి తెలుసు, నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచే ఎమ్మెల్యేగా వచ్చాను. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. ఈ రంగం ఎక్కువ, ఆ రంగం తక్కువే కాదు. ఎవరికి ఇష్టం ఉన్నది, ఎవరికి తోచినది వాళ్ళు చేసుకున్నందుకే ఇంత మంచి ప్రోగ్రామ్ లో వాళ్ళు కూడా గెస్ట్ లాగా రాగలిగారు. వాళ్ళు గెస్ట్ లాగా రాగలిగారంటే 1 or 2 days 1-2 years చేసి ఇక్కడ దాకా రాదు. వారు ఇక్కడ దాకా వచ్చిందంటే ఎన్నో సంవత్సరాలు ఒక డిసిప్లిన్ గా, ఒక టార్గెటెడ్ గా హార్డ్ వర్క్ చేసినందుకే వారందరూ ఈ స్థానంలో వచ్చారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఎకనామిస్ట్ కావచ్చు, జర్నలిస్ట్ కూడా కావాలన్నా కూడా 1 or 2 days లో ఏది సాధ్యం కాదు. కాబట్టి నేను మీకు 2 డాక్టర్ పబ్లిష్ చేయడానికి, కవర్ చేయడానికి చేసిన జర్నలిస్ట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ముందు lot of events where people try to make a difference, but there are very few people like Sri Badriji who have at least tried to make an attempt of giving the right direction
finally everybody has to follow their own heart, their interests, but giving the right direction is very important. Jamban's role in entire Ramayana was nothing, just to give direction. He gave direction to Hanuman, he gave direction to Ram, and we know what the end result is. A right mentor and a right person with the right intent is always much better than sponsoring somebody to do something free of cost. The right advice is invaluable in this world today. Thank you so much, and thank you so much for ప్రోగ్రామ్ అని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇదిగా మన శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్న కూడా రావడం జరిగింది. అదేవిధంగా లెఫ్టినెంట్ కర్నల్ అంకుర్ గారు ఢిల్లీ నుంచి రావడం జరిగింది. వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి పిల్లలను ఇన్స్పైర్ చేయడానికి వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి నవికా మేడం గారు కూడా రావడం జరిగింది. ఆమె ఎకనామిస్ట్, వారు కూడా వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మనం లక్ష్యాన్ని నిర్ణయించుకుంటామో ఆ లక్ష్యం కోసం నిరంతరంగా పనిచేయాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ విప్లవ్ సింహారెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా చార్టర్డ్ అకౌంట్ మణికంఠ స్వామి గారు రావడం జరిగింది. అదేవిధంగా బీటెక్ మరియు కామర్స్ అన్ని కోర్సులు కూడా క్లుప్తంగా చెప్పే పవన్ గారు కూడా రావడం జరిగింది. మిగతా రంగాల నుంచి అందరూ కూడా రావడం జరిగింది. పిల్లలకు కావాల్సిన భవిష్యత్తులో మనం ఏమైతే అనుకుంటున్నామో దాని వైపు అడుగులు వేయడానికి ఎక్కడ కూడా డివియేషన్ కాదు, డైవర్ట్ కావద్దు, ఇది ద రైట్ టైం అని చెప్పి అందరు వక్తలు కూడా చెప్పడం జరిగింది. మంచి ప్రోగ్రాం తీసుకున్నాము. 100% మంచిగా అందరికి కూడా రీచ్ అయింది. ఇంకా కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకొని మన పిల్లలకు మంచి బంగారు బాటేసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా నాలెడ్జ్ చేపించి మా తన ఒక మంచి టీం ఉంది. ఆ టీం అందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యానికి మేము తోడ్పాటును అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.